హాయ్ హలో వెల్కమ్. ఈరోజు మనం వెళ్తున్నాం కొండకర్ల ఆవా. దీనికి అడ్రస్ చెప్తాను, చూసుకోండి. అచ్యుతాపురం టు అనకాపల్లి లూప్ లైన్ ఉంటుంది. లూప్ లైన్లోంచి హరిపాలెం దగ్గర మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. హరిపాలెం దగ్గర లెఫ్ట్ టర్న్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లెఫ్ట్ టర్న్ 1.5 కిలోమీటర్స్. ఫైనల్గా మనం రీచ్ అయిపోవచ్చు కొండకర్ల ఆవా లేక్ దగ్గరికి. ఈరోజు మనం వచ్చాము కొండకర్ల ఆవా. ఇప్పుడు మీరు చూస్తున్న చెరువే కొండకర్ల ఆవా లేక్ అనమాట. ఇది 2000 ఎకరాలు ఉంటుందని ఇక్కడ గ్రామ ప్రజలు అయితే చెప్పారు. ఇప్పుడు వెళ్ళిపోదాం లోపలికి. మనం కూడా బోటింగ్కి తీసుకెళ్తారు వాళ్ళు లోపలికి. సో దాని ఎంట్రీ ఫీజు వచ్చేసరికి మనకి 500 అండి. మా ఇద్దరికి పర్సనల్గా బుక్ చేసుకుంటే 500 తీసుకుంటారు. లేదు గ్రూప్గా వెళ్ళాలనుకుంటే మీరు పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తారు. మనమైతే వీడియో కోసం మనం సరదాగా తిరగడానికి పర్సనల్ బోటు బుక్ చేసాం అనమాట. సో ఇతనే మన బోట్ రెడీ చేస్తున్నారు. తాళ్ళని ఇప్పేసి మనం రెడీ అయిపోయాం బయట లోపలికి వెళ్ళిపోవడానికి. మనమైతే బోట్ ఎక్కి లోపలికి వచ్చేసాం. రీసెంట్గా రిలీజ్ అయిన తండేల్ మూవీలో కూడా సాయి పల్లవి గారు ఇక్కడ డ్యాన్స్ చేశారు. ఒక సాంగ్లో ఒక చిన్న సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారని అక్కడ అడిగాను. అతన్ని అడిగితే అతను చెప్పారనమాట, ఇదిగోండి ఇక్కడే డ్యాన్స్ వేశారు సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, వీళ్ళందరూ వచ్చారు అని చెప్పేసి. మనకి కొన్ని రకాల పక్షులు ఇలా కనిపిస్తుంటాయండి మనం వెళ్ళినప్పుడు. ఇక్కడ మనల్ని ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్న అతన్ని కొన్ని వివరాలు అడిగాను. అతనైతే చెప్పిన దాని ప్రకారం ఇక్కడ సంవత్సరానికి ప్రతి ఇయర్ ఒక 15 to 10 lakhs చేప పిల్లల్ని వీళ్ళు వదులుతారంట ఈ చెరువులో. అంటే 2000 ఎకరాల విస్తీర్ణంలో చెరువులో చేప పిల్లల్ని అయితే వదలటం జరుగుతుంది. ఇది వీళ్ళకి మాత్రమే చెందుతుందట అండి. ఈ కొండకర్ల ఆవాలో ఉన్న మత్స్యకారులకి మాత్రమే దీని మీద సర్వహక్కులు ఉంటాయట. ఈ చెరువు మీద చేపల వేట కానీ లేదంటే ఈ చెరువు మీద బోటింగ్ కానీ ఈ వీటికి మాత్రమే వీళ్ళు పూర్తి హక్కులు మాత్రం వీళ్ళకి ఉంటాయట. మిగతా వాటర్ అనేది రైతులకి రిలీజ్ చేసేస్తారట. వాటర్ అనేది రైతులన్నీ వాడుకోవచ్చండి. మనకి దూరంగా కనిపిస్తుంది ఎన్టీపీసీ ప్లాంట్. అది వైజాగ్ మొత్తానికి మనకి పవర్ సప్లై అనమాట. వైజాగ్లో ఉన్న ఏరియాలన్నిటికీ పవర్ సప్లై ఇక్కడి నుంచే మనకి పవర్ సప్లై అవుతుంది. హీట్ ద్వారా పవర్ ప్రొడ్యూస్ అవుతుందండి. అతన్ని కొన్ని వివరాలు అడిగాను. అదేంటంటే ఇక్కడ చేపల వేట ఎప్పుడెప్పుడు చేస్తారని అడిగితే అతను సాటర్డే చేస్తామండి, ఫ్రైడే సాటర్డే చేస్తాం, సండే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాం. మేము ఇక్కడ ఇంకా వేరే ఫుడ్ అంటూ మేము చేపలకి ఇవ్వము, అది న్యాచురల్గానే పెరుగుతుంది. 6-7 kgs వరకు కూడా చేపలు మాకు లభిస్తాయి ఇక్కడ అని చెప్పారు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 10-9 లోపు అంతా లోటస్ ఉంటాయండి. లోటస్ ఫ్లవర్స్ మొత్తం లేక్ మొత్తం లోటస్ ఫ్లవర్తో వైట్ కలర్లోకి అక్కడక్కడ రెడ్డిష్ కలర్లో అలా మొత్తం చాలా రకాల పక్షులు ఇవన్నీ చాలా బాగుంటుందట. ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళి ఒకసారి మనం విజిట్ చేయొచ్చు.
పడవలో వెళ్తుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఒక వేరే సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉండదు. పక్షులు కిలకిలలు, ఆ వాటర్ సౌండు, పడవ వెళ్తున్న గాలికి ఆకులు ఎగిరి పడే సౌండు, ఇలా చాలా బాగా నచ్చిందండి నాకు. మనకి దగ్గరలో అక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకి దగ్గరలో పార్క్ ఉంది, టెంపుల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. మనకి వెళ్ళినా కూడా మీరు ఒక రోజు అలా ఉండి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటే ఒకవేళ అలా చేయొచ్చు మీరు. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 PM అయింది కాబట్టి చాలా చల్లగా ఉంది. మీరు ఎండలో అయితే లోపలి చెరువులోకి వెళ్ళడం కొంచెం కష్టమే. మనకి కరెక్ట్గా 1/2 అవర్ బోట్ రైడ్ ఉంటుందండి. మనం లోపలికి వెళ్ళి ఒక రౌండ్ అలా తిప్పి తీసుకొస్తారు. ఫస్ట్లో లోటస్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా, ఇవే అనమాట. ఇవి కూడా కోసుకోవచ్చు మనం. అతను బోట్ని వన్ వైపు కూడా తీసుకెళ్తారు. పెద్ద పూలు మాత్రమే కోసుకోమని చెప్తారు. మన బోట్ రైడ్ అయితే 1/2 అవర్ కంప్లీట్ అయిపోయింది. మనల్ని తీసుకొచ్చారు ఒడ్డుకి. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తారు. డోంట్ వరీ. మన రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే అమౌంట్ తీసుకుంటారండి, ముందే ఏమి అడగరు. తామర పూలు కోసుకొచ్చాను కాబట్టి అది మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. సబ్స్క్రైబ్.